ఈనాటి మీడియా సమావేశానికి విచ్చేసిన ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా సోదరులకు, అదేవిధంగా ఫోటోగ్రాఫర్లకు, అదేవిధంగా సమావేశంలో కూర్చున్న పెద్దలందరికీ నమస్కారాలు. పెద్దలు శాసనమండలి సభ్యులు తక్కలపల్లి రవీంద్రరావు గారు మాట్లాడిన దాన్ని పూర్తిగా ఏకీభవిస్తూ ఇవాళ ఈ రాష్ట్రంలో తెలంగాణ రైతాంగం కోసం నీళ్లు అడిగితే కేటీఆర్, హరీష్ రావు రక్తం చిందించాలని మాట్లాడుతున్న ముఖ్యమంత్రి, నువ్వు రక్తం మరిగిన పిశాచివా? ఇంతసేపు రక్తమే కళ్ళ చూడాలా? ఆనాడు తెలంగాణ ఉద్యమంలో 1200 మంది అమరుల త్యాగాలు, అనేక మంది మాలాంటి విద్యార్థి యువకుల యొక్క రక్తాన్ని కళ్ళ చూసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కదా. ఇంకా నీకు రక్తదాహం ఇంకా కొనసాగాలని కోరుకుంటున్నావా? అదేవిధంగా రైతాంగానికి నీళ్ల దాహం అయితే రేవంత్ రెడ్డికేమో డబ్బు దాహం మొదలైంది. అందుకనే ఇవాళ తెలంగాణ రాష్ట్ర రైతాంగం కోసం కొట్లాడుతున్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేటీఆర్ గారు, హరీష్ రావు గారి మీద, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద అవాకులు చెవాకులు పేరుతూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్న సందర్భం. ఇవాళ మేము స్ట్రేట్గా అడుగుతా ఉన్నాం ముఖ్యమంత్రి గారిని, ఇవాళ మీరు మాట్లాడే భాష ఓ అహంకారంతో తలకెక్కి అన్నదాతలను అవమానించే విధంగా తెలంగాణ సమాజాన్ని, మరి ఇట్లాంటి మీరు మాట్లాడే భాషను చూస్తూ ఊరుకోదు. కాబట్టి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం రాష్ట్ర డీజీపీ గారిని, హింసను ప్రేరేపించే విధంగా, చావును కోరుకునే విధంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలపైన తక్షణమే బిఎన్ఎస్ యాక్ట్ 351, 352, 196, 353 ప్రకారం క్రిమినల్ కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని ఇవాళ బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఈ రాష్ట్ర డీజీపీని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇలా ఇష్టం వచ్చినట్టు మీరు ఏది మాట్లాడినా మా పార్టీ నాయకులు బాల్క సుమన్ గారు కావచ్చు, ఇంకా అనేక మంది రాష్ట్ర నాయకుల పైన, మా క్రిషాంక్ గారు కావచ్చు, అనేక మంది పైన ఒక రీట్వీట్ చేసినా, ఒక మాట మాట్లాడినా మా మీద అక్రమ కేసులు బనాయించి బాల్క సుమన్ గారు ఏదో కాల్స్తాడు కూల్స్తాడు అని చెప్తే 27 రోజులు జైల్లో పెట్టినావు కదా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. ఇవాళ అందుకే చట్టం చుట్టం కాకుండా ఉంటుంటే తక్షణమే రాష్ట్ర డీజీపీ గారు హింసను ప్రేరేపించే విధంగా మాట్లాడిన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పైన క్రిమినల్ కేసు నమోదు చేసి విచారించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇలా ఈ రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడిన మాటలు ఒకసారి కనుక గమనిస్తే, ఇలా మేము ప్రశ్నిస్తే దాడులు చేస్తారు, ప్రశ్నిస్తే కేసులు పెడతారు. అదేవిధంగా ఇవాళ మేము అడుగుతున్నాం, మీకు రక్తదాహం నీకు కావాలనుకుంటే ఇవాళ మా పార్టీ విద్యార్థి విభాగం, మా పార్టీ యువజన విభాగం తెలంగాణ భవన్లో రక్తదానం చేస్తా ఉన్నది. సరిపోతుందా రక్తం? ఇంకా జిల్లాల వారీగా ఎక్కడికక్కడ రక్తదానాలు శిబిరాలు పెట్టి ఆ రక్తాన్ని నీకు మరి ప్యాక్స్ లో పంపించమంటావా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు? ఇవాళ తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆనాడు ఉద్యమంలో అనేక మందిలో కొట్లాడిన వాళ్ళు అనేక మంది రక్తం చిందించారు. అయినా మీకు ఇది యొక్క రక్తదాహం తగ్గిపోలే. కాబట్టి ఇవాళ అడుగుతా ఉన్నాం మేము, ఇవాళ మీరు నిరుద్యోగులకు ఇస్తాన 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేకపోలేదు కాబట్టి వాళ్ళు ప్రశ్నిస్తే వార రక్తం కూడా అడుగుతారా మీరు? అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్న 22 లక్షల మంది విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ కోసం అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు. ఆ కళాశాల యాజమాన్యాలు కూడా ఇబ్బందుల పాలవుతా ఉన్నారు. వారు మరి మా ఫీజు రియంబర్స్మెంట్ కావాలని అడిగితే వారి రక్తం కూడా అడుగుతారా మీరు? ఇంకా ఎంతమంది రక్తం కావాలా మీకు? అందుకనే డెఫినెట్ గా ఈ యొక్క రాష్ట్ర పరిపాలన ఒక పిచ్చోడి చేతిలో రాయిలా మారింది. ఒక హిట్లర్ మాదిగా వారే అన్నారు, నేను హిట్లర్ ఎగ్జాంపుల్ అని చెప్పి. కాబట్టి ఇలా తుగ్లక్ పరిపాలన ఈ రాష్ట్రంలో నడుస్తా ఉన్నది. ఒక తుగ్లక్ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ఉండి ప్రజలను అధోగతి పాలు చేస్తా ఉన్నాడు. తప్పకుండా ప్రజలు అన్నింటినీ గమనిస్తా ఉన్నారు. సమయం సందర్భం వచ్చినప్పుడు కర్రు గాల్చి వాదపెట్టడానికి సిద్ధంగా ఉన్నారని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ తక్షణమే రాష్ట్ర రైతాంగానికి, రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడిన విధానం పైన క్షమాపణ చెప్పాలి. ఇవాళ షాబాద్ లో సైకో ఏ విధంగా 6 మందిని హత్య చేసిండో, ఇలా ఆ షాబాద్ లో సైకోకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఏమి తేడా లేదు, ఏం వ్యత్యాసం లేదు. ఇద్దరు సమానంగానే కనిపిస్తా ఉన్నారు. కాబట్టి వెంటనే చట్టం చుట్టం కాకుండా ఉండుంటే తక్షణమే